వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. మొన్న పహల్గామ్లో జరిగిన జాడైతే చాలా తీవ్రంగా జరిగింది. అంటే చాలామంది చనిపోయాడు. దాని గురించి అందరికీ తెలిసిందే కదా. సో దాని మీద అయితే మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ అయితే ప్రతీకార చర్యలు చేపట్టింది. నిన్న రాత్రి త్రాల్ ప్రాంతంలో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడి నుంచి ఒక కీ రోల్ ప్లే చేస్తున్న ఆశీష్ షేక్ అనే ఎవరైతే ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి కీ పాయింట్గా ప్లే చేశాడని తెలిసిందో అతని ఇల్లు అయితే ఐఈడి బాంబులతో బ్లాస్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, అది లష్కర్ ఈ తోబా ఆ గ్రూప్కి చెందిన వ్యక్తిగా గుర్తిస్తున్నారు. అంటే ఇంకొక అతను కూడా ఉన్నాడు, అదిల్ షేక్ అని చెప్పేసి. అతను ఇంకా మెయిన్ అని చెప్పేసి అని అంటున్నారు. మనకి క్లియర్గా కొన్ని విజువల్స్ నేను చూపిస్తాను వీడియోలో. అంటే ఆ టెర్రరిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా తిరుగుతున్నారు, ఏంటి అనే విజువల్స్ అన్నీ మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ప్లే చేస్తారు. క్లియర్గా చూడండి. అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కాశ్మీర్లో ఉండి ఇప్పుడు మీకు ఏ పేర్లు అయితే చెప్పానో, అదిల్ షేక్ అండ్ ఆశీష్ షేక్ ఎవరైతే ఉన్నారో, ఆసిఫ్ షేక్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చి టీఆర్ఎఫ్లో జాయిన్ అయ్యి ఇలాంటి ఘాతకాలకు ఒడిగడుతున్నట్టయితే తెలుస్తుందంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ పండిన అన్నాన్ని తినుకుంటా మన దేశానికి వెన్నుపోటు పొడిచే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? చంపలవుద్దాం. మన ఇండియన్ ఆర్మీ అయితే అదే తీసుకుంది. ఒక్కొక్కరిని ఏకి పారేస్తుంది. ఎవడైతే ఇండియాకి ద్రోహం చేసి తన అమ్మలాంటి దేశాన్ని ఎవరైతే మోసం చేస్తున్నారో, పాకిస్తాన్కి ఎవరైతే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారో వాళ్ళ లిస్ట్ అంతా పసిగడుతుంది. అంటే దాదాపు ఒక 100 మంది వరకు ఇక్కడ నక్సలైట్లు, ఆ టెర్రరిస్టులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ టెర్రరిస్టులు పైనుంచి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ లైక్ ఒక స్లీపర్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్గా మీకు స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళి ట్రైన్ అయ్యి పాకిస్తాన్ ఎవలగాళ్ళైతే ఇట్లాంటి ట్రైన్ చేసి మన దేశం ముందు లేనిపోయిన ఎక్కించి జిహాద్, ముస్లిం అని ఇలాంటి మాయం మాటలు చెప్పి అమాయకులైన వాళ్ళని ఒక టెర్రరిస్టులుగా, ఒక క్రూరమైన వ్యక్తులుగా మార్చి ఇక్కడ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని అయితే రెడీ చేయడం జరుగుతుంది. పైనుంచి అక్కడి నుంచి ఆ లష్కర్ ఈ తోయిబా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓనర్ల దగ్గర నుంచి, ఆ హెడ్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఆదేశాలు వస్తాయో ఇక్కడ పలు చోట్ల బాంబులు పెట్టడము, ఇట్లాంటి మారణకాండకి వడిగట్టడం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇండియా అయితే ఇవన్నీ సహించదు. ఇంకోటి, ఇండియా పాక్ యుద్ధం కూడా ముందు జరగబోతుంది సూచనలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే పాక్ కూడా మిసైల్ పరీక్షలు చేస్తుంది. ఇక్కడ మన ఇండియా కూడా పరీక్షలు చేస్తుంది. పాక్కి ఇండియాకి ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి. ఇంకా అసలు ఏం లేదు. మోడీ గారు ఫుల్ డిసైడ్ అయిపోయారు. ఇక ఉపేక్షించేది లేదు, ఇంకా సహించేది లేదు. ఎవడెవడో వచ్చి పాకిస్తాన్ లాంటి చిన్న దేశం ఇన్ని రోజులు అసలు మనం ఎందుకు భరిస్తున్నాం దాడులు చేస్తే అని చెప్పేసి ఒక్కసారి కనుక ఇండియా తలుచుకుంటే ఆ దేశమే కనపడకుండా పోతుంది. సో అది పాకిస్తాన్ మరి ఏ ధైర్యంతో చేస్తుందో ఇవన్నీ నాకు తెలియట్లేదు. ఇండియా ఇంకా సహించేది పోదు. అన్ని డిసైడ్ అయిపోయింది. అన్ని ఏ రిలేషన్ అయితే ఉందో పాకిస్తాన్కి ఎలాంటి సంబంధాలు, బిజినెస్ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, సో అన్నీ క్యాన్సిల్ చేసేసింది. అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడం అన్ని బంద్. అన్నీ ఇక్కడ నుంచి మన నుంచి వెళ్ళే నది, సింధు నది కూడా మొత్తం క్లోజ్ చేసేసారు. వాళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పేసి. సో పాకిస్తాన్ అయితే భయపడి ఒక లెటర్ కూడా రాసింది. ఏంటి అంటే, ఇప్పుడు ఇది లేకపోతే మాకు ఇదే జీవనాధారం అది ఇది అని చెప్పేసి. ఈ బుద్ధి టెర్రరిస్టులకి సపోర్ట్ చేసే ముందు ఉండాలి. సో మీ ఇష్టం వచ్చినట్టు టెర్రరిస్టులకి సపోర్ట్ చేయడము, ఇండియా నాశనాన్ని కోరుకోవడము, తర్వాత ఇండియా ఏమన్నా ఒక్కసారి కన్నెర చేస్తే మాత్రం మళ్ళీ భయపడకుండా లెటర్లు రాయడము, బతిమలాడుకోవడం ఇదే జరుగుతుంది. సో ఈసారి అయితే ఉపేక్షించేది లేదు. మోడీ అయితే తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు, కఠిన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. సో ఇండియన్ ఆర్మీ కూడా మిసైల్ పరీక్షిస్తుంది. సో ఇక అయిపోయింది. యుద్ధం ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ ఒకటైతే పాకిస్తాన్ టెర్రరిస్టులను అయితే ఏరి పారేస్తుంది. ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఊచకొతకు వస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ 2 బ్లాస్ట్లు అయితే, ఇళ్లలో బ్లాస్ట్లు అయితే జరిగాయి. మీకు ఆ విజువల్స్ కూడా ప్లే చేస్తాము. సో ఇది పరిస్థితి. ఇక ముందు ఎవడైతే టెర్రరిస్టులు, ఇంకోటి కాశ్మీర్ వదిలి పారిపోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉంటే మనకి ఇంకా మన వల్ల కాదు, మనం తప్పించుకోలేము. ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా స్ట్రిక్ట్లీ వాళ్ళు మనల్ని వెతుకుతున్నారు. క్యూబింగ్ ఆపరేషన్ అయితే చేపట్టారు. సర్చ్ ఆపరేషన్
ఈ ఈ టైంలో మనం తప్పించుకోవేది కాదు, మనం ఎక్కడున్నా ఖచ్చితంగా పట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. సో మరి వాళ్ళైతే ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ గ్యాదర్ చేస్తుంది. చూశారు కదా, ఒక్క రోజులోనే చుక్కలు చూపించింది పాకిస్తాన్ వాళ్ళందరికీ. 2 ఇల్లులు అయితే బ్లాస్ట్ చేశారు ఐఈడీ బాంబులు పెట్టి. అంత ఈజీ కాదు. అంటే ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని చెప్పేసి వాళ్ళకి ఒక చిన్న శాంపిల్ ఆల్రెడీ ఆ పుల్వామా దాడిలో చూసాము. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆ సర్జికల్ స్ట్రైక్లో ఒక్కొక్కరిని ఉచ్చబోపించారు పాకిస్తాన్ టెర్రరిస్టులని. అయినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇలాంటి దాడులు చేపడుతున్నారు. ఒక్కసారి కనుక మీరు అర్థం చేసుకోండి, ఇండియన్ గవర్నమెంట్ గురించి మీకు తెలియని కాదు, ఇండియన్ ఆర్మీ గురించి. మనం ఎందుకు ఆగుతున్నామంటే రాజకీయ పరిస్థితుల వల్ల. ఇండియా కొంచెము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, యుద్ధాలని, మనుషులు చావుల్ని ఎంకరేజ్ చేయదు. ఏ ప్రాణమైనా ప్రాణమే కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మీరు ఈ విధంగా చేస్తే మాత్రము ఒక్కసారి ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి మీ దేశం మీద పడితే మాత్రం టెర్రరిస్టులకి కనీసం ఇగో ఈ ఫింగర్ కూడా కనపడదు, అట్లాంటి బ్లాస్టులు చేస్తారు, ఒక్కొక్కరిని నరికి పడేస్తారు. సో మీకే తెలియాలి ఇంకా. సో పరిస్థితి అయితే ఇది చూసారు కదా క్లియర్గా. బ్లాస్టులు చేశారు, టెర్రరిస్టులు ఎక్కడున్నా వదిలే ప్రసక్తి లేదు. ఆ దాడిలో ఎవరు ఎదురైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఇక చంపడమే, మారణ హోమం స్టార్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ అయితే. ఎవడెవడైతే అందులో ఉన్నాడో ఒక్కొక్కరిని ఏకిపారేయడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. అసలు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఏమేం చేయాలనుకుంటున్నారు, మీ కోపాన్ని అంతా కామెంట్ రూపంలో డెఫినెట్లీ తెలియజేయండి. థ్యాంక్ యూ.